నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈ వారంలో ఎలా ఉంది స్టాక్ మార్కెట్, అలాగే వచ్చే వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే జాతీయ అంతర్జాతీయ పరిణామాలు స్టాక్ మార్కెట్పై ఎలా ప్రభావితం చేయబోతున్నాయి, అలాగే సిల్వర్ పరిగెడుతూ ఉంది రేట్లో. సో దాని సిల్వర్ ఎట్లాగా, లేదంటే గోల్డా సిల్వరా, ఏది ప్రిఫర్ చేయాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఈనాడు ఈ బిజినెస్ అప్డేట్ కార్యక్రమంలో. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలంపాటి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. Good morning, sir. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. Thank you for calling. ఎస్ సార్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్ ప్రభు గారు. సో ఏంటంటే అంతర్జాతీయ పరిణామాలు, జాతీయ పరిణామాలు అవన్నీ వేగంగా మారుతూ ఉన్నాయి. అలాగే ఏంటంటే సిల్వర్ రేట్ కూడా చాలా పెరుగుతూ ఉంది సార్. సో సార్ ఇవన్నీ మనం ఈరోజు ఈ కార్యక్రమంలో మనం డిస్కస్ చేసుకుందామని మనం ఇప్పుడే చెప్పుకుని ఉన్నాము. కాబట్టి సార్ లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ సార్? లాస్ట్ వీక్ అంటే మీకు 29th నుంచి 2nd వరకు అనుకోవచ్చు. ఎస్ సార్. ఫస్ట్ 2 days కొంచెం, ఫస్ట్ డే 29th డౌనే ఉంది, అంటే డౌన్ సైడ్ వోల్టాలిటీ ఉంది, -100 points అన్నట్టు. 38th ఏమో ఫ్లాట్. అక్కడి నుంచి మన 31st నుంచి ఇయర్ ఎండింగ్ అనుకోవచ్చు ఒక రకంగా. సిల్వర్, గోల్డ్ మార్కెట్ అన్ని ఒకే పంతాలో పోతున్నాయి. రివర్స్ లేదు, ఇన్వర్స్ లేదు, అన్ని ఒక అవి పెరుగుతున్నాయి. 191 points పెరిగింది 31. అంటే కొత్త సంవత్సరం కాబట్టి నెగిటివ్ లో క్లోజ్ చేయాల్సిన ఇది ఉండదు కాబట్టి ఒక 17 points అన్నట్టు, +17 నామినల్ ఇంట్రెస్ట్. అంటే ఓవరాల్ గా చూస్తే మంగళవారం 2nd కి వచ్చేసరికి బాగా పెరిగింది, 182 points. అంటే కొత్త సంవత్సరంలో కొంచెం ఆ లెవెల్స్, బ్రేక్అవుట్ లెవెల్స్ దాటి పైకి వచ్చింది కాబట్టి మనం అంతకు ముందు అనుకున్న టార్గెట్ లాంగ్ బ్యాక్ అనుకున్నాం 26,500 వరకు రావచ్చు అనేది. అవును సార్. అంటే ఇప్పుడు 26,500 వస్తుందా అంటే వచ్చే ఛాన్స్లే కనపడుతున్నాయి. అది మనం డిసెంబర్ లో వస్తుంది అనుకున్నాం, డిసెంబర్ లో రాలేదు. మూమెంట్ చూపించింది కానీ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అంటే 26,000 నుంచి ±300 points నడిచింది అక్కడ, పెద్ద ఇది కాలేదు. సో అక్కడ నుంచి ఈ జనవరి మంత్ లో కొంచెం బూస్ట్ అవుట్ అయింది అనుకోవచ్చు. ఏదైనా లార్జ్ క్యాప్స్ కొంచెం మూమెంట్స్ వచ్చినాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ రావాలి ఈ సంవత్సరం. ఈ పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ ఎవరి పోర్ట్ఫోలియో చూసినా మైనస్ లోనే ఉన్నాయి, అందరికి బాధ అనిపిస్తుంది. 26 చూస్తే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇప్పుడు ట్రేడ్ డీల్ జరుగుద్ది అన్నారు, అదిగో తోక ఇదిగో పులి అన్నారు. అసలు ఏది దరిదాపులో కనపడట్లా. నవంబర్ అన్నారు, నవంబర్ అయిపోయింది. డిసెంబర్ అన్నారు, డిసెంబర్ అయిపోయింది. క్రిస్టమస్ అంటే క్రిస్టమస్ లో రాలేదు. మరి రేపు క్వాడ్ మీటింగ్ ఉంది, క్వాడ్ మీటింగ్ ఢిల్లీలో ఉంది. ఆయన మరి అక్కడికి వస్తారు, వచ్చే లోపల అవుతుందా అంటే చెప్పలేము. అసలు ఆ లోపల కూడా అయ్యేటట్టు కనపడలేదు. తర్వాత వార్ ఆగుతుందన్నారు, వార్ ఆగలేదు. మళ్ళీ కొత్తది ఇప్పుడు వెనిజులా మీద నిన్ననే చేసిన దాడి. అవును సార్, ఆయన అరెస్ట్ చేశారు. అంటే మెయిన్ ప్రెసిడెంట్ ఇద్దరిని చేశారండి, కిడ్నాప్ చేసినట్లు. ఆయిల్ కోసం ఇంత దారుణం చేస్తారా? ఎందుకంటే ఆయిల్ కోసమే కదా, గొడవంతా ఆయిల్ కోసమే. అంతే కదా సార్. ఒక రకంగా ఒక పరిస్థితి ఏంటి, ఒక వేరే దారి నుంచి ఆయిల్ తగ్గించుకొని ఈవీస్ కి రావాలి, గ్రీన్ ఎనర్జీకి రావాలి, పొల్యూషన్ తగ్గించుకోవాలనే ఉద్దేశం ఉంటే ఇంకా ఆయిల్ కోసం పోట్లాడుకోవడం ఏంటి? దానివల్ల ఎంతకాలం ఉంటుంది? అంటే వాళ్ళ ఐడియాస్ ఇంకా ఆ సర్కిల్లోనే ఉన్నాయి, యుఎస్ ఐడియాస్ ఇంకా ఆ సర్కిల్లో ఉన్నాయి, బయటికి రావట్లేదు. ఫ్యూచర్ గ్రీన్ ఎనర్జీకి రావట్లేదు. సో వాళ్ళ ఐడియాస్ ఇంకా స్తబ్దతగా ఆగిపోయింది అనుకోవచ్చు ఒక రకంగా. సో నెక్స్ట్ పొజిషన్ ఇవన్నీ కొంచెం మారితే, అంటే మన పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి. సో ఏదేమైనా మొత్తం, ఎందుకంటే ఇప్పుడు వెనిజులా మీద అటాక్ చేస్తే ఒక రకంగా చైనా, రష్యా మీద అటాక్ చేసినట్టే లెక్క. మరి వాళ్ళు వస్తారనుకున్నారు, పాప ఆయన వీళ్ళిద్దరు నన్ను సపోర్ట్ చేస్తారనుకున్నారు, చేయలేదు. సో మనం అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆయన్ని ఏం చేస్తారు అంటే పప్పెట్స్ ని పెడతారా, లేకపోతే ఆయన పవర్ దించేసి మళ్ళీ వేరే ఎలక్షన్ చేస్తారా? ఎందుకంటే యుఎస్ కు ఆయిల్ కావాలి, మినరల్స్ కావాలి, అక్కడ మినరల్స్ ఉన్నాయి, ఆయిల్స్ ఉన్నాయి. సో ఆయిల్స్ దోచుకోవాలి. సో ఇదే కథ ఎక్కడ చూసినా ఇదే. యుఎస్ ఫస్ట్ నుంచి కూడా గోడ మీద పిల్లే, ఏదైనా గిల్లి కజ్జాలు పెట్టడం, ఆమ్స్ అమ్ముకోవడం, లేదా వాళ్ళ దగ్గర వాళ్ళు భయభ్రాంతులు చేసి అంత మరీ చిన్న కంట్రీ మీద అంతంత హెవీ దీంతో అటాక్ చేస్తే ఎట్లా తట్టుకుంటది అసలు? అందుట్లో రష్యా నుంచి దాదాపుగా వెనిజులా కంటే 3,000 kilometers ఏమో ఉంది. సో అదే మళ్ళీ ఇంకొక ప్లేస్ అంటే
రష్యా నుంచి కాకుండా చైనా నుంచి అంటే 3500 ఉంది సార్ మైల్స్ ఉంది. 3500 మైల్స్ ఎట్లా వస్తారు? రాలేరు కదా. ఉమ్, సో అయినా చైనా రియాక్ట్ అవ్వట్లేదు, రష్యా రియాక్ట్ అవ్వట్లేదు. అవును. బలైపోయింది ఎవరు? వెనిజులా. ఒక రకం వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనుకోండి. అవును. ఇప్పుడు అంతకుముందు యుక్రెయిన్ ఎలా అయిందో సేమ్ అట్లా సేమ్ మళ్ళీ పోయింది. వెనిజులా కూడా అట్లాగే అయింది. అవును. మరి బంగ్లాదేశ్ చూసాం, పప్పెట్ని పెట్టారు ఆయన్ని. ఎక్కడ చూసినా భయభ్రాంతులు చేసి వాళ్ళ మాట వినేటట్టు అయితేనేమో ఓకే, లేదంటే ఇది చేస్తారా? మరి దారుణం ఇది. యుఎస్ డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది. మన వాళ్ళ కూడా డాలర్ డ్రీమ్స్ తగ్గిపోవాలి ఎట్టి పరిస్థితిలో. ఆ కంట్రీ కాకుండా వేరే కంట్రీకి వెళ్ళొచ్చు, యుఎస్ కి వెళ్ళాలి పర్లేదు కదా. అవును. మరి అసలు పెద్దన్న పొజిషన్ లో ఉంచి ఇంత తప్పు చేయటం రాంగ్ అసలు. మొత్తం మరి ఇవన్నీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, ఐఎంఎఫ్ కానీ, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కూడా పప్పెట్స్ అయినా యుఎస్ ఏం చెప్తా ఇది చేస్తాయా? అదే. మరి దారుణం ఉంది ఎందుకు స్పందించట్లేదో తెలియట్లేదు. అవునండి. 31st నైట్ ఆయన ఏమన్నాడు? ఉమ్, పీస్ కావాలి నాకు దునియాలో అన్నాడు. ఏది? ట్రంపే. అవునండి. మళ్ళీ ఫస్ట్ నే అటాక్ చేసిండు ఆయన. ఉమ్, 31st నైట్ ఏమో, 31st నైట్ లేట్ పార్టీస్ లోనేమో నాకు పీస్ కావాలి వరల్డ్ మొత్తంలో అన్నాడు ఆయన. అవును. బట్ హీఈస్ అటాకింగ్ ఆల్ ద కంట్రీస్. అది ఎంతవరకు కరెక్ట్? ఉమ్, సో ఇట్ ఈస్ డిఫేమింగ్ ఎట్ ఎనీ కాస్ట్. యుఎస్ అయితే డీడాలరైజేషన్ అవుతుంది. అతి తొందరలోనే బ్రిక్స్ కరెన్సీ వస్తుంది కాబట్టి ఆ భయంతో బ్రిక్స్ కి పర్సెంటేజ్ 44% ఉంది స్ట్రెంత్. అవునండి. యుఎస్ కి ఎంత ఉంది? పాపులేషన్ చూస్తే 8%. అక్కడ చూస్తే మాకు 50% అట్లా ఉంది. ఎక్కువ వరల్డ్ మొత్తం చూసుకుంటే. మరి టూ మచ్ కదా. వెనిజులానే హైయెస్ట్ 303 బిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి. అంటే మిగతాది ఆయిల్ కంట్రీస్, వేరే కంట్రీస్ అన్ని ఆపేసినా వీళ్ళొక్కళ్ళని పట్టుకుంటే చాలు, వాళ్ళ అవసరాలు తీరుతాయి, ఆయిల్ ఇబ్బందులు ఉండవు. అందుకని డైరెక్ట్ గా అటాక్ చేశారు. అంటే దౌత్యపరంగా ఒక కంట్రీని మంచిగా చేసుకోవాలి కానీ ఈ రకంగా దారుణంగా చేస్తారనేది ఇది 100% రాంగ్. ఇది ఎట్టి పరిస్థితిలో ట్రంప్ ఈస్ డూయింగ్ వెరీ రాంగ్, వెరీ రాంగ్. ఎగెనెస్ట్ ద రూల్స్ అనుకోవచ్చు. వరల్డ్ కి ఎగెనెస్ట్ రూల్స్. మళ్ళీ టరిఫ్ పొజిషన్. ఇప్పుడు యుఎస్ ట్రేడ్ డీల్ జరగాలి, ఇంత మటుకు జరగలేదు. అది ఎప్పుడు జరుగుతుంది? అది త్రిశంకు సర్గం. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. దారుణం ఉన్నాయండి. మరి అంటే కొత్త సంవత్సరంలో ఫస్ట్ స్టార్టింగ్ మంత్ లో కొంచెం మనం బాగానే ఉన్నాం, మన మార్కెట్స్ బాగానే ఉన్నాయి, మన పారామీటర్స్ బాగానే ఉన్నాయి, మన ఇన్ఫ్లేషన్ బాగానే ఉంది, మన జీడిపి బాగుంది. యుఎస్ కూడా లేదు అంత జీడిపి, మన జీడిపి బాగుంది కానీ పెరగట్లేదు. మెయిన్ పెరగట్లేదు. ఎందుకని అంటే ట్రేడ్ డీల్ జరగాలి, వార్ ఆగిపోవాలి. కొత్త వార్ మళ్ళీ వెనిజులా ఉండదు అనుకోండి, కానీ అది పొజిషన్ కరెక్ట్ కాదు. సో ఇప్పుడు Q3 రిజల్ట్ స్టార్ట్ అవుతాయి, బడ్జెట్ స్టార్ట్ అవుతుంది. బడ్జెట్ లో బూస్ట్ ఇస్తారని ఎక్స్పెక్టేషన్. అంటే మార్కెట్ కి ఇలాంటి టైంలోనే 2019 లో కూడా బూస్ట్ ఇచ్చారు. అట్లానే ఇప్పుడు కూడా కొంచెం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, ఎస్టీటీ కానీ ఏదో ఒకటి బూస్ట్ ఇస్తారు. ఐటీ పెంచడం కానీ, ఐటీ అంటే మనకి లివరేజ్ పెంచడం కానీ, 12 lakhs చేశారు కదా, 20 lakhs చేయొచ్చు. ఏదో ఒక బూస్ట్ ఈ బడ్జెట్ లో రావచ్చు అనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది కనుక ఇచ్చి Q3 రిజల్ట్స్ కనుక బాగుంటే డెఫినెట్ గా మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎప్పటికీ అలాట్మెంట్ కూడా ఎఫ్ఐఎస్ కూడా జనవరిలో సెర్చ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు కాబట్టి మనకి బడ్జెట్ ఉంది. బడ్జెట్ తర్వాత 1 month తీసుకొని ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరగచ్చు. 3 నెలలు కన్సాలిడేషన్ జరగచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. రైట్ సార్. అదే మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఏప్రిల్ నుంచి మూవ్మెంట్ రావచ్చు నెక్స్ట్ డిసెంబర్ లోపల అనేది ఉందన్నమాట. మోతీలాల్ కూడా 30,000 ఇచ్చింది టార్గెట్. రైట్ సార్. సో సార్ మరి ఏంటంటే ఏప్రిల్ నుంచి వచ్చే సపోజ్ ఈ కమింగ్ వీక్స్లో ఏప్రిల్ నుంచి వచ్చేదానికి మార్కెట్ పెరిగేదానికి ఊతమిచ్చేలాగా కమింగ్ వీక్స్లో మార్కెట్ లెవెల్స్ ఎట్లా ఉండబోతున్నాయంటారు సార్? మీ అంచనా ఏంటి ఈ వారానికి? వచ్చే వారాల్లో, రాబోయే వారాల్లో? ఎస్ సార్. రాబోయే వారానికి మార్కెట్స్ అంటే మార్కెట్ ట్రెండింగ్ అంటే ఫస్ట్ 2 days మైనస్ డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉండొచ్చు. మొట్టమొదటి 2 రోజులు న్యూస్ ఉన్నాయి కాబట్టి. అంటే 26,328 దగ్గర క్లోజ్ అయింది. ఏదైనా 26,400 అబోవ్ ఉండాలి. అబోవ్ ఉంటే కొంచెం మూవ్మెంట్ ఉంటుంది. లేదా 26,300 డౌన్ సైడ్ వచ్చేసి 26,150 160 కనుక కట్ అయితే కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడి వరకు రావచ్చు? 26,000 వరకు రావచ్చు. అంటే 26,042 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. చాలా సార్లు అది రెసిస్టెన్స్ దాటినాక ఆ రెసిస్టెన్స్ సపోర్ట్ అయిపోయింది. 2642 డౌన్ సైడ్ తీసుకోవచ్చు. 26,000 కట్ కాకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అది 26,150 కూడా కిందకి రాకపోవచ్చు. పైన రావడానికి అంటే ఈ లోపల కన్సల్టేషన్ ఈ 2 రోజులు కూడా 26,490 క్రాస్ అవ్వకుండా
26,150 ఈ లెవెల్లోనే ఉండొచ్చు 2 రోజులు. తర్వాత కొంచెం మూవ్మెంట్ రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో అన్ని కొంచెం ఇదవుతుంది కాబట్టి. సో మెయిన్ డౌన్ సైడ్ లేదు, అప్ సైడ్ లేదు. కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లోనే 2 days ఉండి నెక్స్ట్ 3 days కొంచెం డైరెక్షన్ రావచ్చు. అంటే 400 కనుక పైన ఉంటే సార్. మనం అనుకున్న టార్గెట్ 26,500 వరకు రావచ్చు ఈ వారం. అంటే అవకాశం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి 20 టార్గెట్ ఏంటి, 500 దాటింది అనుకోండి. నెక్స్ట్ అవునండి. టార్గెట్ ఎక్కడ తీసుకోవచ్చు, 27,000 తీసుకోవచ్చు. ఇప్పుడు మేబీ బడ్జెట్ ముందా లేకపోతే బడ్జెట్ తర్వాత అనేది, బడ్జెట్ తర్వాత అయితే బాగా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి బడ్జెట్ ముందే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Before February 1st. 27,000 ఏది 26,500 కనుక దాటితే సో ట్రెండింగ్ చూస్తే పాజిటివ్ ఉంది, కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. 27,000 వరకు పెట్టుకోవచ్చు మనం. ఓకే, రైట్ సార్. అదే బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ 60,150 దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ వీక్. రైట్. 60,500 దాటితేనే కొంచెం మూవ్మెంట్ వస్తుంది. ఏదైనా బ్యాంక్ నిఫ్టీ కంటే బాగా పెరిగింది కాబట్టి కొంచెం స్తబ్దతగా, ఇది డౌన్ సైడ్ కొంచెం ఉండొచ్చు. రైట్. ఎందుకంటే 59,700 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ 59,300, 59,200 అంత వరకు రావచ్చు. వచ్చే అవకాశం ఉంది. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ ఉంది, ఎందుకంటే బాగా పెరిగింది కదా, దానికంటే ముందు వచ్చింది. ముందు పెరిగిపోయింది కదా ఆల్రెడీ. పెరగాలంటే మటుకు 60,500 అబౌవ్ ఉంటేనే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ కనుక 27,000 వస్తే బ్యాంక్ నిఫ్టీ 62,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ వారం 50 అక్కడ 27 రాదు, అంటే నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా 62,000 టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎవరికన్నా కానీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఏమైనా ఉంటే కొంచెం ప్రాఫిట్ లో ఉంటే స్టాప్ లాస్ పెట్టుకొని మెయింటైన్ చేయొచ్చు, లేదా 62,000 వచ్చినప్పుడు మనం ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ మంచిదంట నేను. ఓకే, ఓకే, రైట్ అండి. సో బ్యాంక్ నిఫ్టీ గురించి మీరు చెప్పిన సూచన తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా బాగుంది సార్. మరి ఏంటి సార్, ఈ వెండి చాలా పెరిగిపోతూ ఉంది, మళ్ళీ వెనకబడుతూ ఉంది, మళ్ళీ పెరుగుతోంది, పెరిగినప్పుడు ఇంకొద్ది ఎక్కువ పెరుగుతోంది. ఏంటి వెండి పొజిషన్ ఏంటి సార్? అది తగ్గేదే లేదండి, ఎందుకంటే మనం సిల్వర్ ఇక్కడ నుంచి చైనా నుంచి 2013లో 25% తెప్పించుకున్నాం. 25%, 44% ఉంది చైనా నుంచి తెప్పించుకునేది. ద డిమాండ్ ఫర్ మెటల్ ఈస్ గోయింగ్ అప్, సిగ్నిఫికెంట్లీగా పెరుగుతోంది. అంటే అన్ని సెక్టార్ లో వాడుతున్నారు సిల్వర్. అంటే ఎప్పుడైతే యుఎస్ జియోలాజికల్ సర్వే వాళ్ళు చేసి క్రిటికల్ ఎలిమెంట్స్, క్రిటికల్ మెటల్స్ లో జాయిన్ చేశారో అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునేదేలే అన్నట్టు పెరుగుతూనే ఉంది డిమాండ్ ఉంది. ఎందుకంటే డిమాండ్ లో సప్లై తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి పెరుగుతూనే ఉంది, కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరుగుతుంది. సో ఎక్కువ పెరగచ్చు, ఎందుకంటే ఇట్స్ ఎ బై ప్రోడక్ట్. యాక్చువల్ గా గోల్డ్, కాపర్ ఇవన్నీ చేసినప్పుడు డైరెక్ట్ గా రాదు, ఇది సిల్వర్ బై ప్రోడక్ట్ ఎందుకు వస్తుంది కాబట్టి కొంచెం కన్సంప్షన్ తక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ ప్రాసెస్ బాగా పెరుగుతుంది కాబట్టి, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కూడా ఫ్యూచర్ లో మనకి ఇప్పుడు దాకా మనం సర్వీసెస్ మీద ఆధారపడ్డాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రంప్ గారు చేసిన ఇది బట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా వెళ్ళాలి అని చెప్పి గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా ఇది చేస్తోంది. సో కొత్త కొత్త కంపెనీలు, ఫార్మా కంపెనీస్ కానీ ఇట్లాంటివి కూడా చైనా నుంచి కొన్ని మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త కంపెనీలు కూడా ఇప్పుడు గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ ఐటీలో ఎలా మన దగ్గరకు వస్తున్నాయో బయట నుంచి, అట్లానే ఇవి కూడా కంపెనీస్ కూడా బయట నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేషన్ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు అట్లా టెలికాం కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఫార్మా కానీ ఎక్కడ చూసినా సిల్వర్ వాడుతున్నారు కాబట్టి పొటెన్షియలీ 1 స్టెప్ బ్యాక్వర్డ్, 3 స్టెప్ ఫార్వర్డ్. అంటే మనం అంతా యూట్యూబ్ లో చెప్పినట్టు 5 లక్షలు వస్తుంది, 6 లక్షలు వస్తుంది అలా చెప్పలేం. కానీ జనరల్ మనం ఒక ఇన్వెస్టర్ గా చూసుకొని ఎట్లా పోడాలి సేఫ్ గా అంటే, మనం 2.5 అనుకున్నా 2.5 టచ్ అయ్యి కొంచెం కిందకు ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే 3 lakhs వరకు పెట్టుకోవచ్చు. ఓకే, రైట్. 235 ఎంత ఉందండి, అవునవునండి. అక్కడ నుంచి 3 lakhs వరకు టార్గెట్. 3 lakhs దగ్గర మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్కడైనా మేజర్ సైకలాజికల్ ఫిగర్ దగ్గర కొంచెం భయం ఉంటుంది కాబట్టి ఆ భయంతో కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, దాని వల్లే తగ్గుతుంది. కాబట్టి డిమాండ్ తగ్గి రేట్ తగ్గట్లేదు, డిమాండ్ ఉంది, పెరుగుతున్న ఛాన్స్ ఉంది. ప్రాఫిట్ బుకింగ్ లో ప్రైస్ కరెక్షన్ మధ్యలో 1 స్టెప్ బ్యాక్వర్డ్ అనేది కూడా ప్రైస్ కరెక్షనే. సో దాని వల్ల కొంచెం ఇది అవుతుంది. లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోవచ్చు డెఫినెట్ గా. ఎవరైనా సరే
ఉమ్. నేను ఎప్పటి నుంచే చెప్తున్నా, తడిగుడ్డ వేసుకొని పడుకోవచ్చు అని చెప్పాను నేను సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి. అదే జరిగింది చూడండి. అదే అదే ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి, ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. రైట్. అంటే మార్కెట్ స్ట్రాటజీలో ఏదైనా తేడా వస్తే తప్ప తప్ప అక్కడ మనకి పారాబోలిక్ పాత్ వస్తుంది. అంటే మనం 75,000 ఫస్ట్ టైం హిట్ అయినప్పుడు సిల్వర్ ఎలా కిందకు వచ్చిందో, 50,000 కంటే కిందకు వచ్చిందో, అట్లా ఇప్పుడు మళ్ళీ అలా పారాబోలిక్ పార్క్ ఇప్పట్లో కనపట్ల కన్స్ట్రక్టివ్ గా పెరుగుతుంది. కాబట్టి ఎందుకైనా మంచిది బి అలర్ట్ అంటా నేను. మన పొజిషన్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా, డౌట్ వచ్చిందా బయటకు వచ్చేయండి, అస్సలు ఉండదు. అవునండి. ఎందుకంటే కావాలంటే కింద కొనుక్కోవచ్చు, మళ్ళీ కొనుక్కోవచ్చు. అవును. సో ఇది ఎంత వరకు వెళ్తుంది, మూడు దగ్గరికి వెళ్తుందా, 3 దగ్గరికి వెళ్ళి అవుతుందా, 5 దగ్గరికి వెళ్ళి అవుతుందా అనేది మనం చెప్పలేము. ఎవరు కూడా ఎంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పలేము. ట్రెండింగ్ ఉంది కాబట్టి ట్రెండింగ్ ని మనం ఎన్కాష్ చేసుకుందాం. అంటే స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఎవరైనా సరే ఇన్వెస్టర్ అట్లా వెళ్తేనే మంచిది. ఒక 50,000 అలా పెట్టుకుంటూ జాగ్రత్తగా వెళ్ళటం మంచిది. ఇప్పుడు నుంచి మనం 3 lakhs టార్గెట్ పెట్టుకోవచ్చు. 3 lakhs టార్గెట్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ మనం ఇది చేసుకోవచ్చు. అంటే సరే కాకుండా కాపర్ రిజల్ట్స్ అదే నేను అడగబోతున్నాను మిమ్మల్ని. కరెక్ట్, అదే చెప్పండి. 3% పెరిగిందండి కాపర్ ఈ సంవత్సరం. ఎవరు చూడాలి అసలు, సైలెంట్ గా పెరిగింది సార్. నన్ను దానికి ఈగో దెబ్బతిన్నట్టుంది. నన్ను పట్టించుకోవాలని చెప్పి పెరిగి చూపించింది అది. విపరీతంగా పెరిగింది. అంటే ఇంకా కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇదివరకు అల్యూమినియం ప్లస్ కాపర్ వాడేవాళ్ళు వైర్స్ లో వాడినప్పుడు ఏమంటే ఎరోజన్ వచ్చేసింది, తుప్పు పట్టిపోయేది. అందుకని అల్యూమినియం తీసేశారు. తీసేసి ప్యూర్ కాపరే వాడుతున్నారు. అంటే అక్కడ కన్సంప్షన్ బాగా పెరిగింది. దాదాపుగా ఇప్పుడున్న 1,70,000 దీనికంటే నెక్స్ట్ 4-5 years తర్వాత 5 lakhs అబౌవ్ టన్స్ అవసరం అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే కాపర్ కూడా హెవీ డిమాండ్ ఉంది. ఇక్కడ ఏంటంటే వీటికి ఏమో గోల్డ్ కి గోల్డ్ బీస్ కి గోల్డ్ ఈటీఎఫ్ ఉన్నాయి, సిల్వర్ కి సిల్వర్ బీస్ సిల్వర్ ఈటీఎఫ్ ఉన్నాయి, కాపర్ కి లేవు. కాకపోతే ఇక్కడ ఏంటి, గోల్డ్ అయినా సిల్వర్ అయినా మనం ఎవరైతే ఇస్తున్నారు ఈటీఎఫ్స్ ఇస్తున్నారో వాళ్ళు కొని గోల్డ్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్ కానీ ఇస్తే గోల్డ్ కొని లండన్ ఎక్స్చేంజ్ లో స్టోర్ చేసి దానికి అనుగుణంగా పర్మిషన్ తీసుకొని ఈటీఎఫ్ రిలీజ్ చేయాలి. మామూలుగా డైరెక్ట్ గా ఏదో ఈటీఎఫ్ రిలీజ్ చేయడానికి లేదు. ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి కొంచెం ఇది ఉంటుంది. అదే కాపర్ కి ఇప్పుడు స్టోరేజ్ ప్రాబ్లము, ఎక్కడ పెట్టుకుంటారో తెలీదు. మన ఆర్బీఐ కూడా సిల్వర్ కొంటుంది. సో అట్లా కాపర్ కూడా ఏంటి పరిస్థితి అనేది తెలియదు ఇంకా. మరి ఈటీఎఫ్స్ వస్తాయా లేవా, కొంతమంది వస్తాయి అంటారు, కొంతమంది రావంటారు. సో దానికి అనుగుణంగా కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ ప్రకారంగా వాటిల్లో పెట్టుకోవడం మంచిది. సో హిందీ కాపర్ గానీ, హిందీ జింక్ గానీ, ఇట్లాంటి కొన్ని స్టాక్స్ ఉన్నాయి. టాటా స్టీల్, చాలా కంపెనీస్ ఉన్నాయి. టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, వేదాంత, అదానీ ఎంటర్ప్రైజెస్, జిందాల్ స్టీల్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, ఎన్ఎండిసి, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్, నాల్కో, హింజింక్, సెయిల్, లాయిడ్స్ మెటల్స్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. కాబట్టి లాంగ్ మెటల్స్ సంబంధించింది. అంటే మెటల్ ఈటీఎఫ్ ఒకటి ఉందండి. సపోజ్ మన కాపర్ కి ఇష్టం లేదు, కొంతమంది సిల్వర్ ఇష్టం ఉంటుంది, కొంతమంది గోల్డ్ ఇష్టం ఉంటుంది. ఇట్లా కాకుండా మెటల్స్ ఈటీఎఫ్ ఉంది. మెటల్స్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. అది కొంచెం 21% యావరేజ్ ఉందండి. అది కూడా బాగానే ఉంది. అది లాంగ్ టర్మ్ లో అది ఎవరైనా పెట్టుకోవచ్చు. అదొక ఇది చూసుకోవచ్చు. అంటే మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది కదా సార్ అదండి మెటల్ ఈటీఎఫ్? అట్లా దొరుకుతుందండి, 100% దొరుకుతుంది. ఓకే, రైట్ సార్. సార్ మరి ఈ నేపథ్యంలో అసలు సార్ ఈ వారంలో ప్రిఫరెన్స్ సెక్టార్స్ ఏంటి? ఏ సెక్టార్స్లో కొద్దిగా మనం షేర్స్ని ఇన్వెస్ట్ చేయడానికి, మనం కొద్దిగా చూసుకుని ఇన్వెస్ట్ చేయడానికి, ముందుకు వెళ్ళడానికి ఎలా పాసిబిలిటీ ఉంది సార్? అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్లు తగ్గుతున్నాయి. అవును సార్. ఇంట్రెస్ట్లు తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది, బ్యాంకులు కొంచెం బాగానే ఉంటాయి. ఆటో సెక్టర్ మంచి ఫ్లరిష్ అయింది. ఇంకా ఇంట్రెస్ట్లు కనుక తగ్గితే ఆటో సెక్టర్ ఇంకా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. ఓకే సార్. అంట ఫార్మా సెక్టర్ మీద 100% ట్యాక్స్ అన్నారు. 100% ట్యాక్స్ మనకి ఇంకా డైరెక్షన్ అనేది తెలియలా. సో ఆ డైరెక్షన్ తెలిసినప్పుడు ఫార్మా మీద కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. సో ఫార్మా సెక్టర్ మీద కొంచెం, ఎందుకంటే 15% వేస్తారా, 25% వేస్తారా, ఎంత పర్సెంటేజ్ అని వేస్తారా అనేది ఇంకా మనకి చెప్పలేదు. సో అది డైరెక్షన్ తెలిసినప్పుడు వెళ్లే ఛాన్స్ ఉంటాయి. ఐటీ సెక్టర్ బాగా ఇబ్బంది పడుతోంది. అంటే ఏ మీద కొంచెం 2025 లో సాల్వేషన్ వస్తుంది అనుకున్నాం, లే ఆఫ్స్ వస్తున్నాయి. దానికి అనుగుణంగా ఏంటి అంత దిక్సూచి డైరెక్షన్ లేదు. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కంపెనీస్ స్టార్ట్ చేసినా కానీ హెవీగా ఏం లేదు. సో 2026 లో దానికి ఒక రూపురేఖలు వచ్చి ఏ మీద, ఎందుకంటే ఏ మీద చేసిన వాళ్ళకి
బాగా చదువుకున్న వాళ్ళకి శాలరీస్ ఎక్కువ వస్తాయి. మామూలు వాళ్ళకి మరి ఇదివరకు ఇప్పుడు 1,00,000-1,50,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. అవునండి. ఇప్పుడు అందరికి జాబులు కావాలంటే ఎట్లా? ఏ వస్తే జాబులు పోతాయి అంటే మన పరిస్థితి ఏంటి అప్పుడు? ఉమ్, సో ఎంప్లాయ్మెంట్ ఎలా? అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోద్ది కదా. అవునండి. సో .com వచ్చినప్పుడు ఒక సొల్యూషన్ వచ్చింది. అట్లాగే దీనికి కూడా ఒక సొల్యూషన్ రావాలి. ఎందుకంటే సంవత్సరానికి ఇంతమంది 1,00,000 పైన వస్తుంటే ఉమ్, మరి సంవత్సరం పెరిగిపోతుంటే జాబ్స్ కావాలి కదా. అంతే కదా బయటికి సార్. వెళ్ళడానికి ఏమో అక్కడేమో ట్రంప్ ఏమో రానియట్లే. ఒక రకంగా చూస్తే అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఉమ్, ఉమ్, సో ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితి? గవర్నమెంట్ జాబులు చూస్తే అందరికీ గవర్నమెంట్ జాబులు రావు. కరెక్ట్ ఆ, కరెక్ట్. ఆ, కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం ఇది అవుతుంది కాబట్టి అది కొంచెం ఏది ఎఫ్ఎంసీజీ కూడా ఇబ్బంది పడుతుంది. రైట్ సార్. హెచ్పిఎల్, ఆ. హిందుస్థాన్ యూనిలివర్ 5 years జీరో రిటర్న్స్ అండి. ఓకే. నెక్స్ట్ హిందూ సార్. ఓకే. జీరో రిటర్న్స్ ఉమ్, ఉమ్, మైనస్ లో ఉన్నాయి. ఉమ్, పరిస్థితి ఎఫ్ఎంసీజీ ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడుతుంది ఎఫ్ఎంసీజీ అనేది నెక్స్ట్ 2 quarters చూస్తే సార్. అక్కడి నుంచి ఏదన్నా మారితే అక్కడి నుంచి నెక్స్ట్ 3 years లో రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్. ఈ నెక్స్ట్ 2 quarters ఆర్ వెరీ క్రూషియల్ టు అబ్జర్వ్. ఏం అలాగే సార్. చేస్తారని సార్ ఇప్పుడు నాకు లాస్ట్లో సార్ ఇప్పుడు ఏంటంటే మండే నాడు మార్కెట్స్ ఓపెన్ కాగానే ఒక 1.5 hour మామూలుగా మనం వెయిట్ చేసి చూసి ముందుకు వెళ్ళడం బెటర్ అంటారా ఏంటి? ఒక 20 seconds చెప్పండి. ఏదైనా మండే ట్యూస్డే కొంచెం డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఉండొచ్చు. మ్మ్. ఆ తర్వాత కానీ నెక్స్ట్ 3 days లో కొంచెం పెరిగే ఛాన్స్, అంటే క్లోజింగ్ మళ్ళీ ప్లస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ 2 days డౌన్ సైడ్ ఉంటుంది. అంటే మ్మ్. మార్కెట్ మూడ్ ఈస్ బై ఆన్ డిప్స్. మార్కెట్ తగ్గినప్పుడు ఇది చేసుకోవడానికి 2 రోజులు కూడా జాగ్రత్తగా చూసుకొని తగ్గుతుంటే ఆగి పెరుగుతున్నప్పుడు కొనుక్కోవాలి. సో యూటర్న్ అంటే మనం అనుకున్నట్టు ఒకసారి ఉండదు, ఒకసారి పెరుగుతుంటది. మనం ఒకటి చెప్తే ఒకటి అవుతుంది. Right. కరెక్ట్ గా ప్రిడిక్షన్ ఇది అంటే ఇది దానిలా చెప్పలేం కదా సార్. అవును అవును. మార్కెట్ అవకాశం డిప్ ఇస్తుందంటే దాన్ని అందిపుచ్చుకోవాలి, వెయిట్ చేయాలి. ఓకే. అదే ట్రెండింగ్ పెరిగిపోతుంది లెవెల్స్ అనుకున్నాం కదా, ఆ లెవెల్స్ దాటి పెరుగుతున్నప్పుడు ఆ లెవెల్స్ దాటినప్పుడు ఆ స్టాప్ లాస్ పెట్టుకుని అది చేసుకోవచ్చు. లేదా డౌన్ అవుతున్నప్పుడు కొంచెం ఆ ఫస్ట్ 2 days కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేస్తే నెక్స్ట్ 3 days లో మంచి ఇది వస్తాయి. సో మెయిన్ అదండి. ఓవరాల్ గా ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. అప్పర్ సైడ్ కన్సల్టేషన్ కావచ్చు. ఈ వారం కూడా వచ్చే వారం కూడా అప్పర్ సైడ్ క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. రైట్. రాబోయే వారం కూడా అప్పర్ సైడే క్లోజ్ అవుతుంది ఎక్స్పెక్టేషన్ మీ దగ్గర. ఓకే. 26,500 వరకు రావచ్చా అంటే 26,500 వరకు అవకాశాలు ఉన్నాయి. ఉన్నాయి. ఓకే ఓకే. రైట్ సార్. రైట్ అండి. సో థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ బిజినెస్ అప్డేట్ సార్. సో చూసారుగా ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. నమస్తే.